దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు అనే మాట దగ్గర 4 అంకె రాయబడింది. కింద ఫుట్నోట్స్లో 4 అనే మాట దగ్గర ప్రభువు అని రాయబడింది. దేవుడు అనే మాట దగ్గర ఫుట్నోట్లో రాయబడిన ప్రభువు అనే మాట పెట్టి మనము చదివితే, ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఈ సంఘము ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఈ సంఘాన్ని, ఈ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాన్ని ఎర్రగరువు గ్రామములో దైవజనులు క్రీస్తు యేసులు మోకా ప్రభుదాస్ గారు, ప్రేమావతి గారుల ద్వారా మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘము ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. ఆ సంఘాన్ని నడిపించడానికి ఇప్పుడు మాకు మీకు మనందరికీ ప్రభువు అవకాశం ఇచ్చారు. ఈ సంఘము యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘాన్ని స్థాపించడానికి యేసు ప్రభు గొల్గొతా కొండపై కలువరి శిలువలో తన రక్తాన్ని ధారబోసి ఆ రక్తము చేత ఈ సంఘాన్ని ఆయన స్థాపించారు. సంఘము అనగా మందిరం, మందిరము అనగా సంఘము, సంఘము అనగా యేసుక్రీస్తు రక్తములో కడుగుబడిన ప్రజల సమూహాన్ని సంఘము అంటారు. మనమందరము సంఘమై ఉన్నాం. ఈ సంఘములో ఉన్న మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించారు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమ పరచండి. పౌలు కొరింథీ పట్టణములో ఉన్న సంఘ విశ్వాసులతో అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమ పరచండి. ఇక్కడున్న మనమందరము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఇక్కడున్న మనందరినీ రక్తము అనే వెల ఇచ్చి యేసయ్య మనలను కొనుక్కున్నారు. అందుచేత మనమందరము ఆయన పిల్లలమై ఉన్నాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. చెప్పండి, ఈ సంఘం ఎవరిది? ప్రభుదాస్ గారిది కాదు, జాంట్రు గారిది కాదు. ఎవరిది సంఘం? ఇది యేసయ్య సంఘం. ఈ సంఘాన్ని ఆయన రక్తముతో కొన్నారు ఆయన. అందుకే ఆయన అంటాడు, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాన్ని పాడు చేస్తాను అన్నాడు. ఇది దేవుని సంఘం. ఈ దేవుని సంఘాన్ని ఎవరైనా సంఘములో ఉన్నవారు కానీ, సంఘం బయట ఉన్నవారు కానీ ఎవరైనా పాడు చేయాలని ప్రయత్నం చేస్తే వారు పాడైపోతారు. ఒకవేళ మనుషుల ద్వారా నువ్వు పడగొట్టబడితే తిరిగి లేచే అవకాశం ఉందేమో కానీ, దేవుని ద్వారా నువ్వు పడగొట్టబడితే కనుక నీ జీవితంలో నువ్వు తిరిగి లేచే అవకాశాలు ఎంత మాత్రం కూడా ఉండవు.
మనుషులు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు కనుక పాడు చేయాలనుకుంటే దాన్ని ఎవరు కూడా మార్చలేరు, చాలా భయంకరం. అందుకే సంఘం లోపల ఉన్న వారికి కానీ బయట ఉన్న వారికి కానీ సంఘంతో ఆటలాడకూడదు, దేవుని పరిచర్యతో అస్సలు ఆటలాడకూడదు. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం లేకపోయినా ఇది దేవుని సంఘం అంతే. యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘములో ఉన్న మనమందరము సభ్యులం. ఈ సంఘములో ఉన్న మనమందరము ఆయన పిల్లలం. ఈ సంఘములో ఉన్న వారందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత నిన్ను కొనుక్కున్నారు. బాప్తిసం పొందిన మనమందరము ఏమై ఉన్నాం? ఆయన పిల్లలమై ఉన్నాం. ఈ సంఘములో ఉన్న మనం ఎలా ఉండాలి? కొన్ని మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరు చెప్పండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మొట్టమొదటిగా ఈ సంఘములో ఉన్న నీవు నిజ దేవుడైనటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టారో, ఏ దేవుడైతే నిన్ను రక్తము అనే వేళ చెల్లించి నిన్ను కొనుక్కున్నారో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరు ఆ దేవుడు? ఆయనే చెప్తూ ఉన్నాడు, నేను ఆత్మ ఉన్నాను. దేవుడు ఒక చోట కూర్చుండేవాడు కాదు, ఒక చోట నిలబడేవాడు కాడైనా ఆయన ఆత్మస్వరూపి. ప్రపంచమంతా సంచరిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి, మహిమ స్వరూపి, సత్య స్వరూపి, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ సంఘములో ఉన్న నీవు ఎవరిని ఆరాధించాలంటే ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న నిజమైన సృష్టికర్త అయిన భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుని మాత్రమే ఆరాధించాలి. సమరయ స్త్రీతో యేసయ్య చెప్తున్న మాట. ఆమె అంటుంది, అయ్యా మెస్సీ వస్తాడు, ఇదిగో అందుచేత ఆ కొండకెళ్ళి అక్కడ ఇక్కడ అవి ఉంటాడేమోని ఆయన ఆరాధించాలని మేము వెతుకుతున్నామంటే ఆయన అంటాడమ్మా, ఆయన ఎక్కడో లేడు, ఆయన ఆత్మ. ఆయన ఆత్మ. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆయనను ఆరాధించాలంటాడు. నీవు ఉన్న స్థలములోనే నీ గుండెల మీద చేసుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుణ్ణి కనుగొంటావు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము నుండి, మరియు వారు తమ దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులెక్కయు, పక్షులెక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారట. ఏ స్వరూపాలండి? ప్రతిమా స్వరూపాలు. ఆ ప్రతిమా స్వరూపాలలో దేవుడు లేడు, ఆయన ఆత్మయున్న దేవుడైనా. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడైనా సరే నువ్వు దేవునితో మాట్లాడచ్చు, దేవుణ్ణి పిలవచ్చు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనములో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అందరు చెప్పండి, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఎవరు ఈ ఆత్మయున్న దేవుడు? ఎవరంటే సర్వలోకమునకు దేవుడై ఉన్న దేవుడు. ఈ సర్వలోకానికి దేవుడు ఎవరు? ఆయనే ఆత్మస్వరూపి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడు ఎవరి ఎదుట మనం ఆరాధన చేసాం? ఆత్మస్వరూపి అయిన దేవుని ఎదుట ఆరాధన చేసిన. ఇక్కడ ఏం ప్రతిభా స్వరూపం ఏమీ లేదే, ఉందంటారా?
ప్రతిమా స్వరూపాలలో దేవుడు, అందుచేత దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడైనా. నువ్వు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభువా అని పిలిస్తే ఆయన నీతో మాట్లాడతాడైనా. ఆ దేవుడే నీ కొరకు రక్తం చెందించాడు. ఆ దేవుని మాత్రమే మనం ఆరాధించాలి. రెండో మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈ సంఘములో ఉన్న నీవు మొట్టమొదటిగా నిజదేవుడు ఆత్మస్వరూపైన దేవుని మాత్రమే ఆరాధించాలి. రెండవదిగా ఈ సంఘములో మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు అనగా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. లోపల ఉన్న మనకి లోపల బయట మంచి పేరు ఉండాలి. లోపల బయట నీకు మంచి సాక్ష్యం ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సొలొమోను అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, దేవుడు నీకు ఇచ్చునుగాక. గొప్ప ఐశ్వర్యము కంటే, గొప్ప అధికారము కంటే, గొప్ప పలుకుబడి కంటే నీకేముండాలి? మంచి పేరు ఉండాలి. అధికారం లేకపోయినా పర్లేదు, మంచి పేరు ఉంటే చాలండి. ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఏముండాలి? మంచి పేరు ఉండాలి మనకి. సంఘము బయట కూడా ప్రతి విశ్వాసికి ఏముండాలంటే మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. ఎందుకు మంచి సాక్ష్యం? మనం చనిపోయిన తర్వాత మన దేహము సమాధిలోనికి వెళ్తుంది. మన సాక్ష్యము సమాజములోనికి వెళ్ళి అనేకులను ప్రభావితం చేస్తుంది. ఈరోజు అనేకులు యేసయ్య దగ్గరికి రావాలి అంటే, యేసు ప్రభు అని దేవుడని ఒప్పుకోవాలంటే అనేక మంది అన్యజనులు ఈరోజు ప్రభు దగ్గరికి రావాలంటే సంఘములో ఉన్న మనలో మంచి పేరు ఉండాలి, మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన దేహము, మన శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. సాక్ష్యం ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగరువు అంతా వెళ్ళాలి. సమాజంలోనికి వెళ్ళి అనేకులను ప్రభావితం చేయాలి. మన సాక్ష్యాన్ని బట్టే, మన పేరును బట్టే అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు కలిగిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు కలిగిన పేరును బట్టి నీ ఇంట్లో ఉన్న అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. దేవుని పిల్లలైన వారందరికీ ఉండవలసిన రెండవ లక్షణమే మంచి పేరు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలియగు మనుషుడున్నాడు. కొర్నేలి గురించి దైవజనుడైనటువంటి పేతురుతో కొందరు మనుషులు సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, నీతిమంతుడు దేవునికి భయపడివాడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలి. ఈయన ఒక అన్యజనుడు, ఒక ఉద్యోగస్తుడు. యూదా జనులందరి వలన ఆయనకి ఏం పేరు ఉంది? మంచి పేరు ఉంది. డబ్బు పెడితే కొనుక్కుంటే వచ్చేది కాదు పేరు. ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా వచ్చేది పేరు. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, సంఘము లోపల, సంఘము బయట దేవుడు మీకు మంచి సాక్ష్య జీవితము కలుగు చేయునుగాక. సాక్ష్యము లేని జీవితం వ్యర్థం. రెండవదిగా సంఘములో ఉన్న వారందరికీ ఏముండాలంటే మంచి పేరు, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. చచ్చిపోయిన తర్వాత కొందరి గురించి మనం ఇలాగంటాం, ఎంత మంచోడో అని. కొందరి గురించి ఏమంటాం, అచ్చి బాబోయ్ బ్రతికిన దినాలలో ఈడు దుర్మార్గం, ఏమో దుర్మార్గం అంత ఇంత కాదు, ఎంతో ఏడిపించేసేది అని చెప్పి కొందరి గురించి వేరే విధంగా చెడ్డగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాం. నేను అంటాను, బ్రతికుండగా మంచి పేరు ఉండాలి, చచ్చిపోయిన తర్వాత కూడా మంచి పేరు ఉండాలి. బ్రతికుండగా మనకు మంచి సాక్ష్యం ఉండాలి, చచ్చిపోయిన తర్వాత కూడా ఏముండాలి? మనకి
మంచి సాక్ష్యం నీ ఇంట్లో ఉండాలి, వీధిలో ఉండాలి, మందిరంలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు, మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. ఇదే క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తులుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనములో నేను చదువుతున్నాను. మరియు ఉప్పేలో తబితా అని ఒక శిశురాలుండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అనే పేరుకి అర్థం ఏంటంటే లేడీ. చాలామంది అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వస్తారంట? తాబేళ్ళ వస్తారంట. పోయేటప్పుడు మాత్రం చిరత పుల్లాగా వెళ్ళిపోతారంట. వచ్చేటప్పుడు మాత్రం వెళ్దాంలే, పాటలు పాడుతున్నారులే, వెళ్దాంలే, పాటలు అయిపోద్దడికి వెళ్దామని చెప్పి కొంతమంది వస్తారు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఒక సందర్భంలో ఆమె చనిపోయింది. చనిపోతే ఆ శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టి పేతురు గారు అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఊరిలో ఉన్న విధవరాండ్రు అందరూ కూడా ఏడుస్తూ దోర్కా బ్రతికిన దినాలలో తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రాలు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చోంది. చచ్చిపోయిన తర్వాత కూడా ఆమె చేసిన కార్యాలను గురించి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ నేను అంటాను, దోర్కాకి ఏముందంటే బ్రతికినప్పుడు ఏ పేరు కలిగి ఉందో చచ్చిపోయిన తర్వాత కూడా. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. సంఘములో ఉన్న మనం, సంఘం బయట ఉన్న వారి చేత కూడా మనకేముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. ఉందంటారా? దాని బోతుకుచ్చాడా, ఆడి బోతుకుచ్చాడా, గుడికి వెళ్తున్నా దీని బోతుకు మారలేదు, అది బతుకు మారలేదు అన్నారా? వస్తున్నారా? ఎదురుగా కొంతమంది, చాటుగా కొంతమంది. ఇదే మంచి పేరు. అర్థమైందండి? సంఘమునకు వెలుపటి వారి ద్వారా మనకేముండాలి? అమ్మా, ఆవిడే భక్తురాలంటే, ఆయనే భక్తుడంటే అనే సాక్ష్యం ఎప్పుడైతే బయట వారి ద్వారా నీ గురించి, నా గురించి వినబడిందో, ఎందుకు మనం సంఘం బయట ఉన్న వారి చేత మంచి సాక్ష్యాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, వెలుపల ఉండువారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారు, వారు మారు మనసు పొందుతారు. నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు కలిగిన మంచి పేరును బట్టి ఈ సంఘానికి బయట ఉన్నవారు ప్రభు దగ్గరికి వస్తారట. ఈ ఊరిలో ఉన్నవారు అనేకులు దేవుడి వైపుకు తిరగాలంటే, ఇక్కడికి వచ్చి వారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలంటే, ఈ లోపల ఉన్న మనం బయట వారికి ఎలా ఉండాలి? మంచి సాక్ష్యము, మంచి సందేశం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అందుచేత క్రైస్తవ జీవితంలో చాలా శ్రేష్టమైంది సాక్ష్యము. సంఘం లోపల ఉండాలి, సంఘం బయట ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ వీధిలో ఉండాలి. నీ సాక్ష్యం అనేకులను ప్రభావితం చేయాలి. నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. నిన్ను చూస్తే నీలో యేసుబాబుని చూడాలి. సాధు సుందర్ సింగ్ గారు తరచుగా ఒక ఇంటికి వెళ్ళేవారట. ఇంటికి వెళ్తా ఇంట్లో ఉన్న ఒక పిల్లోడు అంటున్నాడు వాళ్ళ అమ్మతో ఒకరోజు, అమ్మమ్మ యేసుబాబు వచ్చాడు అంటున్నాడంట. ఏంట్రా యేసుబాబు రావడం ఏంట్రా అంటే, ఇంట్లోంచి వాళ్ళ అమ్మ పరిగెత్తుకుని బయటకు వస్తే, ఎందుకు ఎవరున్నారు గుమ్మమ్మలో? సాధు సుందర్ సింగ్ ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడు? అయినా యేసుబాబులా కనబడుతున్నాడు. మీరు ఎలా కనబడుతున్నారు? మీరు యేసుబాబులా కనబడుతున్నారా? దెయ్యాల్లా కనబడతారు మీరు. అందరు కాదులే, కొంతమంది. ఎలా కనబడతారమ్మా? నేను ఎలాగంటున్నాను, ఏం బాధపడకండి. కడగవలసినప్పుడు వచ్చినప్పుడు కడగాలి. వచ్చేయాలంటే ఎక్కడ వస్తారు బయట వాళ్ళు? ఇల్లు పట్ట ఉండువారు దేవుని వైపు తిరిగి వారు పాప క్షమాపణ పొందాలంటే లోపల ఉన్న నీవు ఆ వెలుపల ఉండేవారి దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం చెప్పడం కాదు, నీవే ఒక సాక్షిగా బ్రతకాలి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము అన్యజనుల ఎదుటను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా?
నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము, అన్యజనుల ఎదుట క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా అని భక్తుడు పాడుతున్నాడు. మన ద్వారా అన్యజనుల ఎదుట దేవుని నామం గణపరచబడాలి. ఒకటి, నిజ దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతమో. మూడవదిగా అన్ని కార్యక్రమాలకు నమ్మకంగా పాలు పొందాలి. ఈ సంఘములో ఉన్న నీవు అన్ని కార్యక్రమాలకు నమ్మకంగా పాలు పొందాలి. అన్ని కార్యక్రమాలు, రొట్టె విరుచుట యందు, సువార్త పరిచర్యలోను, ఉపవాస పరిచర్యలోను, అన్ని కార్యక్రమాల్లో ఏం చేయాలి? నీవు నమ్మకంగా పాలు పొందాలి. కొంతమంది కొన్ని కార్యక్రమాలకే పాలు పొందుతారు. నువ్వు సంఘములో ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా ఉంటూ సంఘ కార్యక్రమాలన్నిటిలో నమ్మకంగా మీరు పాలు పొందాలి. అది జ్ఞాపకార్థ కూటమైనా, ఆదరణ కూటమైనా, బాలింత కూటమైనా, హౌస్ ఓపెనింగ్ అయినా, అది ఒకవేళ సభ అయినా, ఆరాధన అయినా, ఏ కూటమైనా సంఘం ఏం చేయాలి? పాలు పొందాలి. అన్ని కార్యక్రమాలలో నమ్మకంగా పాలు పొందాలి. కొందరు కొన్ని కార్యక్రమాలకే వస్తారు, కానీ కొన్ని కార్యక్రమాలకే అలా లేదండి బైబిల్లో. ఈ సంఘములో యేసు రక్తములో కడగబడిన నీవు మూడవదిగా చేయాల్సిన మంచి పని ఏమిటంటే అన్ని కార్యక్రమాలకు నమ్మకంగా పాలు పొందాలి. పైగా అంటాడు, ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట, ఒకరినొకరు గద్దించుకోవాలంట, ఒకరికొకరు సహాయం చేసుకోవాలంట, ఒకరినొకరు ప్రేమించుకోవాలట, ఒకరినొకరు ఆదరించుకోవాలట. నేడు అనబడు సమయం ఉండగానే ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పాలి, గద్దించండి, ఖండించండి. మీరు అనుకుంటారు ఇవన్నీ పాస్టర్ గారి పని, పాస్టర్ గారి పని అనుకుంటారు. మేమేం చేస్తాం? డైరెక్ట్గా మిమ్మల్ని ఏమనలేక వాక్యం ద్వారా మిమ్మల్ని ఏం చేస్తాం? గద్దిస్తాం. పోనీ అప్పటికైనా ఏమైనా సహింతారా? అక్కడ ఓర్పు లేదు మీకు. మరొక మాట చెప్తాను చివరిగా. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం. అందరు చెప్పండి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవనికి ఏమియు కొదువలేకపోయేను. 4వదిగా ఇచ్చుడు ద్వారా సంఘానికి సహకారులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలమ్మా? గట్టిగా చెప్పండమ్మా. ఇచ్చుట ద్వారా సంఘానికి సహకారులుగా ఉండాలి. ఒకటి, నిజదేవుని ఆరాధించాలి. రెండోది, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. మూడోది, అన్ని కార్యక్రమాలకు నమ్మకంగా పాలు పొందాలి. 4వది, ఇచ్చుట ద్వారా సంఘానికి మనం ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. సంఘములో సహకారులుగా మీరు ఉండాలి. బైబిల్లో ఉంది, సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. సంఘ అవసరతల్లో పాలు పొందాలి. ఇచ్చుడు ద్వారా సంఘానికి మనం ఎప్పుడైతే సహకారులుగా ఉంటామో మనకొచ్చే ఆశీర్వాదం ఏంటో, బ్లెస్సింగ్ ఏంటో ఒక మాట చెప్తాను. అందరూ బైబిల్ తీయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కూతుము. ఎప్పుడైతే ఇచ్చుట ద్వారా మన సంఘానికి సహకారులుగా ఉంటామో ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, దానికి మనకు రావాల్సిన పంట దేవుడిస్తాడు. నమ్మితే చేయండి అంతే, మీరేమీ ఇబ్బంది పడద్దు. ఇచ్చుట ద్వారా ఎప్పుడైతే సంఘములను ఒక సహకారురాలుగా నువ్వు ఉంటావో దేవుడు అంటున్నాడు, తగిన కాలమును ఖచ్చితంగా పంటకు వస్తావు. నీ ధనాన్ని దేవుని వాక్యం కొరకు ఖర్చు పెట్టండి, సంఘము కొరకు ఖర్చు పెట్టండి. తగిన కాలములో ఖచ్చితంగా మీరు ఏం కోస్తారు? పంటకు వస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో మొట్టమొదటిగా నిజ దేవుణ్ణి, సర్వలోకమునకు దేవుడైన ఆత్మస్వరూపి సైన్యములకు అధిపతి యెహోవాని మాత్రమే మనం ఆరాధించాలి. రెండవదిగా మంచి పేరు, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మూడవదిగా అన్ని కార్యక్రమాలలో మనం నమ్మకంగా పాలు పొందాలి. చివరిగా ఆయన అంటున్నాడు, ఇచ్చుట ద్వారా నువ్వు సంఘానికి ఎలా ఉండాలి? సహకారిగా ఉండాలి. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను. ప్రభు యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి, దేవా, నేను నా సొత్తు కాదు, నన్ను విలువ పెట్టి నువ్వు కొనుక్కున్నావు. నేను నీ కుమారుడనై ఉన్నాను, నీ కుమార్తెనై ఉన్నాను కనుక ఈ రోజు నుంచి ఆత్మస్వరూపివై నిన్నే నేను ఆరాధిస్తాను. ప్రతిమా స్వరూపాలలో దేవుడు లేడండి. మన దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు. నువ్వు ఏ సమయంలోనైనా, ఏ స్థలములోనైనా, ఎప్పుడైనా, పగలైనా రాత్రైనా, ఎక్కడైనా సరే నువ్వు కళ్ళు మూసుకుని దేవుడితో మాట్లాడచ్చు, దేవుడికి ప్రార్థించవచ్చు. ఆయన ఆత్మైన దేవుడు. ఈరోజు ఆత్మస్వరూపిగా నీ ముందున్నాడు ఆయన అదృశ్యుడైన దేవుడైన దేవుడు నీ ముందుంటాడు. ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు. రెండవదిగా మంచి పేరు, మంచి సాక్ష్యం. నీ గురించి బయట, లోపల, ఇంట్లో, వీధిలో, ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఉండాలి. చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ వారు బ్రతుకులు మారట్లేదు. మంచి సాక్ష్యాలు లేవు బయట. చాలా భయంకరమైనటువంటి సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి. చాలా చెడ్డ పేరు ఉంది కొంతమందికి. నేను చెప్పడానికి ఏమో సందేహించట్లేదు, నేను భయపడట్లేదు. మీకు సిగ్గు రావాలని, మీరు సరి చేసుకోవాలని మాటలు చెప్తూ ఉన్నాను నేను. చీ అని కూడా చాలామంది గురించి మాట్లాడుతున్నారు. అలాంటి సాక్ష్యాలు మనకు వద్దు, అలాంటి పేరు మనకు వద్దు. నీ గురించి నీ బిడ్డలు, నీ భర్త మంచి సాక్ష్యం చెప్పాలి. నా భార్య చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచి ప్రార్థన పరురాలు, చాలా భక్తి కలిగింది నా భార్య. నా భర్త చాలా భక్తి కలిగినోడు, నా పిల్లలు చాలా భక్తి కలిగిన పిల్లలు. అమ్మ, బయట ఉన్న అన్యజనులకు కాదు ఈ సందేశం, నీకే. మీ తల్లిదండ్రులు మీ గురించి గొప్పగా గర్వపడాలి, మీ పేరు, మీ సాక్ష్యాన్ని బట్టి. మీ పిల్లలు కూడా, తల్లిదండ్రులైన మన గురించి కూడా, మన పిల్లలు కూడా గర్వపడాలి. అలాంటి సాక్ష్యం, అలాంటి మంచి పేరు మనకు ఉండాలండి. ఆ మంచి పేరు, మంచి సాక్ష్యము బట్టి అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు. ఈరోజు బయట వారు లోపలికి రావాలన్నా మనమే, వారు రాకపోవడానికి కారణం కూడా మనమే. మనలో కొందరిని చూచి ఇలాంటి వాళ్ళు కూడా మందిరములో ఉంటారా అనే భావన వారిలో కలిగి వారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నీవు ఎలాగుంటూ ఉండగా నీతో కలిసి నేను నీ మందిరానికి ఎలా రానని నీ భర్త అంటున్నాడు, నీ భార్య అంటుంది, నీ పిల్లలు అంటున్నారు. ఒక్కసారి మనసు పెట్టి నువ్వు ఆలోచించి, ఇది విమర్శ కాదు, ఇది సద్విమర్శ. నీ జీవితాన్ని బాగు చేసే సందేశం. అందుకోసమా యేసయ్య సిలువలో నీ కొరకు రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది. అందుకోసమా ఈ సంఘములో దేవుడు నీకు సభ్యత్వం ఇచ్చింది. సోదరి సోదరుడా, మంచి సాక్ష్యం, మంచి పేరు కలిగి ఉండాలి. అదే ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అన్ని కార్యక్రమాలకి నమ్మకంగా నువ్వు పాలు పొందాలండి. నీకు కూడా బాధ్యత ఉండాలి. ఈ సంఘం నీది కదా, ఏ ఒక్కరితో కాదు, మన అందరిది సంఘం. ప్రతి చోట, ప్రతి కార్యక్రమంలో మనం నమ్మకంగా పాలు పొందాలి. ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకోవాలండి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, గద్దించాలి, ఖండించాలి. ఇచ్చుట ద్వారా సంఘానికి సహకారులుగా ఉండాలి. తగిన కాలములో నువ్వు ఖచ్చితంగా పంటకు వస్తావు. అది మరొక రూపములో దేవుడిని ఖచ్చితంగా ఆయన నీకు మంచి ఆశీర్వాదాన్ని పంటను దేవుడిస్తాడు. దేవుడిచ్చిన వాక్య సందేశాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి యేసయ్యనామాన్ని మహింపడదామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సంఘములో ఉన్న మేము నీ పిల్లలముగా, క్రైస్తవులుగా పిలవబడుతున్న మేము ఎలా ఉండాలో ఒక 4 విషయాలు మాకు నేర్పించారు. మొట్టమొదటిగా నిజ దేవుడిపై నిన్ను మాత్రమే ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి, గణపరచాలి.
మహిమపరచాలని మాతో మాట్లాడి, నాయనా ప్రతిమా స్వరూపాల వైపు కాకుండా, నాయనా అక్షయుడగు దేవుడు అయినటువంటి సర్వశక్తి కలిగిన మహిమా స్వరూపి ఆత్మస్వరూపమైన నిన్ను ఆత్మతోనూ సత్యముతో మేము ఆరాధించేవారేముగా ఉండాలని మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసి బలపరిచిన మా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా, ఈ సంఘంలో ఉన్న మేము సంఘం బయట కూడా మంచి సాక్ష్యము కలిగి, ఆ సాక్ష్యము ద్వారా కొన్ని ఆత్మలను సంఘానికి నడిపించే వారంగా మేము ఉండాలని ఒక బాధ్యత, ఒక భారాన్ని ఈరోజు మా మీద మోపినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మూడవదిగా, ఈ సంఘములో ఉన్న మేము కేవలం ఏదో కొన్ని కార్యక్రమాలకే కాకుండా అన్ని కార్యక్రమాల్లో మేము నమ్మకముగా పాలు పొందాలని ఈరోజు మాతో మాట్లాడి చాలామంది బిడ్డలు కొన్ని కార్యక్రమాల్లోనే హాజరవుతూ ఉన్నారు. అట్టి వారిని మీరు సరిచేస్తూ గద్దిస్తూ, అది పద్ధతి కాదు, అన్ని కార్యక్రమాల్లో మీరు పాలు పొందాలని చెప్పి వారితో మాట్లాడి సరిచేసిన మా దేవా నీకు వందనాలు. చివరిగా, నాలుగవదిగా, ప్రభువా ఇచ్చుట ద్వారా సంఘానికి మేము సహకారులుగా ఉండాలి. అప్పుడే విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి ఆశీర్వాదం మేము పొందుకుంటామని మాతో మాట్లాడిన దేవా, ఈ 4 విషయాల్లో మేము వెనుకడుగు వేయకుండా ప్రభువా, ఈ 4 విషయాల్లో మేము పాటించి అనుసరించి నీలో బలపడి ఈ సంఘములో మాకు ఇవ్వబడిన బాధ్యతను గుర్తించి భారము కలిగి బాధ్యత కలిగి ఈ పరిచర్లో మేము ముందుకు సాగిపోవడానికి సహాయము చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.